నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నానండి మ్యామ్ యాక్చువల్గా ట్రైలరు ఇలా ఉంది మ్యామ్. థ్యాంక్ యూ. తర్వాత ఆ స్లాంగ్ కానీ ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఈ రాయలసీమ, తిరుపతి, చిత్తూరు ఈ యాసలకి జనాలు బాగా కనెక్ట్ అవుతున్నారు. కానీ సమంత గారు మాట్లాడుతుంటే చాలా వినాలనిపించింది. చాలా బాగుంది అసలు డైలాగ్ డెలివరీస్ కూడా. అండ్ ఈ మూవీలో ఫైట్ సీన్ కూడా ఉంది మ్యామ్. అంటే ట్రైలర్ చూసిన తర్వాత అసలు ఏంటి అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ మ్యామ్. అంటే మేము ఏం ఫీల్ అవ్వాలి మ్యామ్? మీరు ఏం ఫీల్ అవుతున్నారు? నేను చెప్పడం ఏంటండి, మీకు ఏదో ఫీల్ అయ్యి ఉంటారు కదా ట్రైలర్. ఫస్ట్ చాలా పద్ధతిగా కనిపించారు, తర్వాత ఒంట్లన్నీ వచ్చి ఏదో పద్ధతి మార్చేశారు. మామూలుగా కాదు అసలు. అండ్ శారీతో కూడా స్టంట్ చేశారంట కదా మ్యామ్, అదే దాని గురించి చెప్తారా మ్యామ్? సో ఆ బస్లో చూసారు కదా మీరు కిక్. సో అన్ని ఫైట్స్ సారీస్లోనే ఉన్నాయి ఆవిడ. సో ఆ కిక్ కూడా సారీలో తనే చేశారు. యాక్చువల్గా ఆ రోజు స్టంట్ పర్సన్ కూడా ఉన్నారు. బట్ ఆవిడ వచ్చి ఒకసారి నేను ట్రై చేయొచ్చా అన్నారు. ట్రై చేయమన్నాము. ఒక రెండు సార్లు అట్లా రిహర్స్ చేసుకుని చేసేసారు. ఓ సూపర్ మ్యామ్. అసలు యాక్చువల్గా అంటే మీరు వద్దు అనలేదా మ్యామ్? అంటే వద్దనాలి, తను చేయగలిగితే. అంటే మీకు యాజ్ ఏ యాక్టర్గా కాకుండా మీకు మంచి బాండింగ్ ఉంది కదా మ్యామ్? కాదు, నేను వద్దనడానికి రీజన్ ఏంటండి, తను బాగా చేస్తున్నప్పుడు ఎందుకు వద్దనాలి నేను? ఓకే రైట్ మ్యామ్. సో పెద్ద కోడలేమో చాలా అంటే ఇప్పటి వరకు శ్రీముఖి గారు చాలా అల్లరి పిల్లగా అందరికీ తెలుసు, బట్ టోటల్లీ ఆపోజిట్ పెట్టారు ఇందులో క్యారెక్టర్. ఇందులో శ్రీముఖి కూడా అల్లరిగానే ఉంటుంది. అంటే పోతే చిన్న కోడలు ఇందులో, సమంత గారు పెద్ద కోడలు. వాళ్ళిద్దరికి పడదు, కానీ లుక్ వైజ్ మాత్రం తనే అలా అనిపించింది మాకు. ఆ పద్ధతి అదంతా చాలా పద్ధతి మనిషి, పద్ధతి. కానీ అల్లరంతా ఈమెతో పడదు కదా, అక్కడ కనపడతా ఉంటుంది మనకి శ్రీముఖి ఇది క్యారెక్టర్ ఇంకో షేడ్. వెరీ వెరీ వెల్ షీ హస్ డన్. మీరు డెఫినెట్గా శ్రీముఖి కెరియర్లో ఒక చాలా మంచి సినిమా అవుతుంది తనకి. ఓకే మ్యామ్. ఆ ట్రైలర్లో బొట్టు పెట్టు అంటే అక్కడ తనకి పెడుతుండే అంటే చిన్న చిన్నవి కూడా చాలా బాగా అనిపించాయి మ్యామ్. ఇంకొకటి ఏంటంటే మీ నుంచి ఒక టైటిల్ వస్తుంది అంటే అది చాలా ట్రెడిషనల్, అంటే అంత సెలెక్టివ్గా అంత క్యాచీగా ఎట్లా మనం సెలెక్ట్ చేసుకుంటాం? ఈ టైటిల్ రాజ్ గారు పెట్టారు, నేను పెట్టింది కాదు. బట్ ఎస్, నేను కూడా ఎప్పుడు ఇలాంటి టైటిల్సే ప్రిఫర్ చేస్తారు. సో ఇది నేను సినిమా వాళ్ళు ఫస్ట్ అనుకున్న దగ్గర నుంచే మా ఇంటి బంగారం అనే ఉండింది, అది అలాగే రాసుకున్నారు ఆయన. సో ఇట్ వాజ్ వెరీ యాప్ట్ టైటిల్. ఎప్పుడు అనుకున్నారు మ్యామ్? యాక్చువల్గా ముందు సాయి పల్లవి గారిని అనుకున్నారంట కదా అప్పుడు ఫస్ట్. అది వేరే, దాని టైటిల్ కూడా వేరే ఉండింది అప్పుడు, అండ్ టోన్ కూడా వేరే ఉండింది కదా అది. అప్పుడు వేరే అనుకున్నారు. దిస్ ఇస్ మోర్ దెన్ లైక్ 2 years ago. అప్పుడు తర్వాత ఆవిడ చేస్తారేమో అని చెప్పి అప్పుడు సమంత గారు నాకు చెప్పారు, నువ్వు చేస్తావా తనతో పాటు అంటే బాగుంటుందని చెప్పాను. దెన్ ఆ తర్వాత మళ్ళీ ఆవిడకి డేట్స్ అప్పుడు కుదరలేదు. సో దెన్ తర్వాత ఈ కథని రాజు గారు సమంత గారికి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి యాక్షన్ కింద పెట్టి అట్లా చెప్పి లైన్గా చెప్పారు ఆయనకి. సో ఆమె సరే ఇది బాగుందని చెప్తే అప్పుడు అన్నీ ఈ డైరెక్షన్లోకి మూవ్ అయ్యాయి. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని కథలు ఏంటంటే కంటెంట్ని బట్టి హీరో మారుతూ ఉంటారు మ్యామ్. కొన్ని హీరోని చూసి కంటెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే స్టోరీని. ఇది మా హీరోని చూసి ట్వీక్ చేసిన కథనే. అవునా మ్యామ్? అంటే ముందు అనుకున్నారు కదా టోటలీ చేంజెస్ ఏమైనా జరిగాయి? అంటే కోర్ ఆఫ్ ద స్టోరీ వాజ్ దేర్, బట్ దాన్ని మార్చారు. అండ్ సినిమా జానర్స్ చూసుకుంటే మీకు ఇష్టమైన జానర్ ఏంటి మ్యామ్? నేను అన్ని సినిమాలు చూస్తాను, అన్ని రకాల సినిమాలు చూస్తాను. జనరల్గా ఒకటి ఫేవరెట్ అనేది ఉంటుంది నాకు సూపర్ హీరో సినిమాల దగ్గర నుంచి, నాకు థ్రిల్లర్ సినిమాల దగ్గర నుంచి, మంచి ఎమోషనల్ కథల దగ్గర నుంచి నాకు అన్నీ ఇష్టం. ఓకే. మార్వెల్ సినిమాలు కూడా అన్నీ ఇష్టం నాకు. యాక్షన్ సినిమాలు ఇష్టం నాకు, మాస్ సినిమాలు ఇష్టం, అన్నీ చూస్తాను. నేను థియేటర్కి వెళ్ళి చూస్తాను మ్యామ్. నేను మ్యాక్సిమం సినిమాలు థియేటర్లో చూస్తాను. ఫస్ట్ డే చూస్తారా మ్యామ్? లేదంటే ఫస్ట్ కొంతమంది అంటే వెళ్ళేటప్పుడు నేను వీలైనంత వరకు ఫస్ట్ డే ఫస్ట్ షో ట్రై చేస్తాను. కుదరకపోతే అట్లీస్ట్ ఆ వీకెండ్ చూసేస్తాను నేను. ఓకే. టాక్ ఎట్లా ఉన్నా కూడా నేను వీలైనంత వరకు చూసేస్తాను సినిమాని. నన్ను అందుకే టాక్ వచ్చే ముందు చూసేయాలనేది నా కోరిక. ఇంపాక్ట్ చేయకూడదు టాక్ మనల్ని. నేను